హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ సమాచారము జిల్లాల పరంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎలాంటి చిన్న ఉద్యోగం పడ్డా కూడా, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పడ్డా కూడా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అయితే చేస్తున్నామండి. అంతేకాకుండా ప్రతిరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చేటువంటి విద్యా ఉద్యోగ సమాచారం కూడా మనమైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటి ప్రూఫ్స్, అంటే ఆ పేపర్ క్లిప్పింగ్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తానండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మీరు కూడా క్లియర్గా చదువుకోవచ్చు. మరి ఇందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే 45,000 సచివాలయం ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉందండి. చూద్దాము. నగరపాలక వార్డు పరిధిలో ఉద్యోగాలు, 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా వారికి భారీ ఉద్యోగ మేళా అయితే ఉందండి. 9 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయట కేంద్ర ప్రభుత్వంలో. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష హాల్ టికెట్స్ ఇంకా ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో ఉందండి. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే కేవలం 155 రూపాయలకి అందిస్తున్నామండి. ఎవరైనా తీసుకొని వారు ఉంటే ఇంకా తీసుకోండి. ఈ 150 రూపాయలు అండి. యాక్చువల్గా 155 రూపాయలు ప్రీవియస్గా ఉండే, ప్రజెంట్ దీన్ని 150 రూపాయలకే చేస్తూ దీంతో పాటు టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ మోడల్ పేపర్స్ కూడా అందిస్తున్నామండి. ఇది ఒక ప్యాక్ 300 రూపీస్ ప్యాక్, కానీ 150కే అందిస్తున్నాము. ఎవరికైనా కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్కి పంపిస్తే వెంటనే పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టాప్ మెటీరియల్ అండి, 5,700 బిట్స్. ఇందులో 15 మోడల్ పేపర్లు ఉంటాయి, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ ఉంటుంది. ఇది 250 అండి, కానీ ఆఫర్లో భాగంగా 150కే అందిస్తున్నాము. మంచి అవకాశం ఉపయోగించుకోండి. పే చేసి ఆ స్క్రీన్ షాట్ని క్రింద చూపించినటువంటి నెంబర్కి పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ముందుగా ఇక్కడ చూసినట్లయితే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటనలో వివక్ష అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే ఉందండి. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఉద్యోగుల పట్ల వివక్ష వైఖరి కనబరుస్తుందని సుమారు 45,000 మంది సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇవ్వకుండా పక్కన పెట్టే ప్రయత్నాలు మొదలు కావడంతో సంబంధిత ఉద్యోగ వర్గాల్లో ఆందోళనలు మొదలైనట్లుగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో మొదటి అడుగు వేస్తున్న వారిని ఈ విధంగా మానసిక ఇబ్బందులు గురి చేయడము భావ్యం కాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అందరికీ ప్రొబేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంటనే ప్రొబేషన్ ప్రకటిస్తామని వారి నియామక సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని ఇక్కడైతే వీరు మరి ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది. అంతేకాకుండా మరి ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలను, ఆ ఖాళీలను భర్తీ చేయాలనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా కోరడం అయితే జరుగుతుంది. దాదాపుగా 18,000కు పైగా ఖాళీలు అయితే మనకు ఇందులో ఉన్నాయి. నెక్స్ట్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 149 సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులు అండి. తెలంగాణ సాంఘిక గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, అడ్వాన్స్డ్ నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువరించారు. మొత్తం పోస్టులు 149. సబ్జెక్టుల వారీగా ఖాళీలు: గణితము 26, భౌతిక శాస్త్రం 29, రసాయన శాస్త్రం 32, వృక్ష శాస్త్రము 30, జంతు శాస్త్రం 32. అర్హత: పీజీ, బీఈడీ, జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించిన బోధించడంలో అనుభవం ఉన్నవారైతే అవసరమన్నారు. ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 37/2022, పరీక్ష 31/7/2022, డెమో ఇంటర్వ్యూలు 8/8/2022. వెబ్సైట్ వచ్చేసి www.tswreis.ac.in. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులు. నెక్స్ట్ వన్,
తెలంగాణ వార్డు వాలంటీర్లకు ఇంటర్వ్యూలు అందరూ కూడా గమనించాలి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోవచ్చు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వార్డు వాలంటీర్ల అభ్యర్థుల ఎంపిక కోసము ఈ నెల 22వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూలు 1 టౌన్లోని గాంధీ మున్సిపల్ హైస్కూల్లో జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు స్పెషల్ అధికారి సెల్ 8185933187 నంబర్కి సంప్రదించాలని కూడా సూచించడం అయితే జరిగింది. వాలంటీర్ ఉద్యోగాలండి, నగరపాలక సంస్థ పరిధిలో. ఓకేనా, ఎక్కడ ఇది? పడమట, విజయవాడ, తూర్పు, అక్కడ మాత్రమే, వాళ్ళకు మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్. రేపు ప్లేస్మెంట్ డ్రైవ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలోని ముగల్ రాజపురము, విజయవాడ తూర్పు. ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22వ తేదీన నగరంలోని లయోలా డిగ్రీ కళాశాల ఆవరణంలో ప్లేస్మెంట్స్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పి ప్రణయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైజూస్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు 28 ఏళ్లలోపు యువత ఈ పోస్టులకు అర్హులని వివరించారు. ఆసక్తి అర్హత ఉన్నవారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలలోపు ఏపీఎస్ఎస్డిసి.in వెబ్సైట్లో ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ విభాగంలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 12 గంటల తర్వాత లయోలా కళాశాల ఆవరణంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. సో ఇక్కడ కొన్ని నంబర్లు ఇచ్చారండి, దానికి కూడా మనమైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో 10th ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ అర్హులైనటువంటి అభ్యర్థులకు చాలా ఉద్యోగాలు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తున్నారండి. ఎవరైనా మాకు అర్జెంట్ ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ అయినా పర్వాలేదు అనుకున్న వారికి సో మంచి అవకాశం అండి. ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి. కావాలంటే లింక్ కూడా సో వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 9.79 లక్షల ఖాళీలు కేంద్రము. కేంద్ర ప్రభుత్వ శాఖల విభాగాల్లో 2021 మార్చి 1వ తేదీ నాటికి 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది సహాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం లోక్సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వము మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 40.35 లక్షలు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 30,55,876 మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. ఖాళీ ఉన్న పోస్టుల భర్తీ బాధ్యత సంబంధించిన శాఖ డిపార్ట్మెంట్దేనని తేల్చి చెప్పారు. ఖాళీ పోస్టుల భర్తీ అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకోవాలని కూడా కోరడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో మంచి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చిందండి. సో మరి న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించింది ప్లస్ ఇంగ్లీష్కి సంబంధించింది కూడా ఉందండి. సో మంచి టాపిక్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. రోజు ఒకటి మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటానండి ఎడ్యుకేషన్ న్యూస్లో. సో థ్యాంక్ యూ అండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ముఖ్యమైనది మర్చిపోయాను. సో ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. సో 1 or 2 డేస్లో ఇంకా పట్టేటువంటి అవకాశం అయితే ఉందండి. మనకు గ్రేడ్ 3 అంటే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 15వ తారీఖు అంటే ఎగ్జాక్ట్లీ 10 days ముందు అయితే ఇచ్చారు. కానీ ఇది కూడా 10 days ముందు ఇస్తారా అని అనుకున్నాం, కానీ వాళ్ళ ఇష్టం అండి. ఏపీపీఎస్ ఎప్పుడు రిలీజ్ చేసినా చేయవచ్చు, వితిన్ 1 week ముందు కూడా చేయవచ్చు. కాబట్టి హాల్ టికెట్ గురించి ఎప్పుడు వస్తాయని పట్టించుకోవడం మర్చిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అవి ఎప్పుడైనా రావచ్చు. వితిన్ 2 or 3 days ముందు వచ్చినా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంతో పెద్ద పని అయితే లేదు. కానీ ఈ 2-3 daysలో మరి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా సో ఈ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి సో ఆలోచించకుండా సో దానిపై చదువు పైన అయితే మీరు కాన్సన్ట్రేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, జస్ట్ 1 or 2 daysలో మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, రాగానే మీకైతే నేను అప్డేట్ చేస్తాను, నో ప్రాబ్లం. మీరు మర్చిపోయినా కూడా నేనైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా, సో ఇదండి మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్.